ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ పీనట్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప ముక్కల్ని తీసుకుంటున్నాము. మనం ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకుంటున్నాము. బంగాళదుంపల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. అలానే బంగాళదుంపల్ని ఎక్కువగా ఫ్రై చేసి తీసుకోకూడదు. బంగాళదుంప ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన పల్లీల్ని తీసుకుంటున్నాము. సో పల్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలానే వేయించిన పల్లీలు కూడా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నాము. సో టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాం. టొమాటో ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు దానిమ్మ గింజల్ని వేసుకుంటున్నాము. సో దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దానిమ్మ గింజల్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం కదా, ఇప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. సో పీనట్ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ పీనట్ చాట్ రెడీ. పీనట్ చాట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన పల్లీలు పావు కప్పు, వేయించిన పల్లీలు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, టొమాటో ముక్కలు పావు కప్పు, దానిమ్మకాయ 1, ఉడికించిన బంగాళదుంప పావు కప్పు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా. పీనట్ చాట్ తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పల్లీలు, వేయించిన పల్లీలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిమ్మ గింజలు, తగినంత ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పీనట్ చాట్ రెడీ.